ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఇలా చెప్పావా నువ్వు ఇలాగా అబ్బాయి ఏంటి మీ ఇద్దరు గొడవ పడకండి ఇలా అనద్దు, ఈ వర్డ్స్ యూజ్ చేయొద్దని చెప్పావా? నేను చెప్పలేను సార్, వాస్తవంగా నేను చెప్పలేను. అంటే చెప్పలేదు. మరి నువ్వు చెప్పనప్పుడు సూరి బాబు ఇంకా ప్రతిదీ చెప్పుకుంటూ రావాలి. మరి చెప్పాలి అర్థం కాని మనుషులకి. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఏదో వాటర్ వేసుకుని నేను అర్థం చేసుకోవాలి. నువ్వెలా ఎక్స్పెక్ట్ చేస్తావు, అవతల వ్యక్తిని అర్థం చేసుకుని వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? నువ్వు కనపడవు కానీ పెద్ద నిప్పవి ఎంబగు చాలా పెద్ద నిప్ప అండి. ఇరిటేటింగ్ ఫర్ మీరా, ఎవ్రీథింగ్ ఫీడింగ్. అలా అంటే ఇంకేం చేయలేం. అర్జెంట్రా ఏంద్రా మెంటలా, అరే మెంటల్ చేస్తున్నాడు. నేను అసలు దగ్గరకు వచ్చానా, నేను పోయి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాను, మీరు పిలిచారు. ఏంటిది మీరు కన్ఫ్యూజ్ చేస్తారు, మీరు అది బుద్ధికి పెడతారు, అలాగే చెప్పవద్దు. అది కూడా ఎందుకు పిలిచిందో తెలుసా? సరదాగా నవ్విద్దాం నిన్నని పిలిచింది. నువ్వు సరదాగా అన్నప్పుడు నీ ముఖంలో నవ్వు లేదు. పర్సనాలిటీ బాగానే ఉంది కానీ కాస్త నవ్వితే ఆడపిల్లలా ఉంటావు. రేపు నేను నవ్వడం ప్రాక్టీస్ చేయి. అందుకు అదేంటి నేను సరదాగా నవ్విద్దాం. నవ్వుందా? మీరు ఏమనుకుంటున్నారు? మీ మొహంలో నవ్వు కనిపిస్తుంది. నిన్ను నవ్విద్దామని చెప్పి అది పిలిచింది. ఫేస్ అలా పెట్టుకొని ట్రై చేస్తావేంటి? నీకు ఎలా అయితే అవుతుందో నేను సరదాగా నా ఫ్రెండ్ ఒక మాట కూడా అనకూడదా, ఎలా అంటుంది అసలు నాకు ఫ్రెండ్ కాదా అన్నట్టు అది ఫీల్ అవుతుంది. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. నాకు దానికి ఏం లేని దానికి అవుతుంది, అది చిరాగ్గా ఉంది నాకు అని అంటున్నాను. ఒక్కొక్కసారి ఒక సిట్టింగ్ లో అన్ని చెప్పేసుకుంటే అయిపోతుంది. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్, కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఇది చెప్పుంటే ఎలా అనపోతున్నామో. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా వెళ్ళి చెప్పాలా? చెప్పమనే చెప్తున్నాను, నీ ఇష్టం. అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేము కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం, మేము పట్టించుకోము అధ్యక్ష. నీకు నువ్వు ఇమాజిన్ చేసుకొని నన్ను కార్నర్ చేస్తే ఎట్లా? ఫస్ట్ యూజేజ్ ఆఫ్ వర్డ్ సరిగ్గా వాడు. ఎవరిని కార్నర్ చేస్తారు ఎవరు? అంతేగాని మూసుకొని మాట్లాడేది చేత కాదు. నేను అన్నవని అనేసి పక్కా అని యూజ్ చేయాలేంటి? సరే పవన్, బెటర్ యూ డోంట్ టాక్ టు మీ, ఐ డోంట్ టాక్ టు యూ. అమ్మయ్యా మంచి నిర్ణయం తీసుకున్నావు, వెళ్ళి బాబు వెళ్ళి. నీకు నా వల్ల టార్చర్ గా ఉందో చెప్పు. అసలు టార్చర్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నావు? ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. ఇది ఏం టార్చర్? ఇరిటేటింగ్ అన్ని యు బెటర్ డోంట్ టాక్ టు మీ అన్న కదా, దానికి మీనింగ్ ఏంటి? ఏరా మీరిద్దరు ఏమైనా మానసిక రోగులా? ఇక్కడి నుంచి పోండిరా. సరే నువ్వు నచ్చని చెప్పు, నీకు తనజండి ఇష్టమా? చెప్పేస్తారు మరి. ఇష్టమని ఎవరన్నారు? చూసినప్పుడు అలా అనిపించింది అందుకే. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? సి ఐ హ్యావ్ ఎ పర్సనల్ రీజన్. దానికి ఇష్టం నచ్చిందా ఇష్టమా? ఇంకొక అర్థమైన క్వశ్చన్ అడగకుండా రా, ఇంకొక పాయింట్కి రా. తనుజ బాగుందా అంటే అందరూ బాగానే ఉంటారు, నువ్వు బాగానే ఉంటావు, రీతు బాగానే ఉంటావు, దివ్య బాగానే ఉంటావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? కొంచెం నాకు ఎక్కువ కేర్ చూపిస్తుంది. సమ్వాట్ ఫస్ట్ వీక్ నుండి కొంచెం నా మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది, నాకు దాని మీద ఉంది. చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, గ్రేవీ మంచూరియా. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు, అదృష్టవంతులు. సుమన్ శెట్టి పరపంచనం ప్రభంజనం. మా ఫుడ్ సారీ కరెక్టే, మర్చిపోయాను. హ్యావ్ ద ఆపర్చునిటీ టు కాల్ ద షాట్. మీరు మీ అలయన్స్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకునండి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అండ్ మీ అందరిలో ఒక మంచి విషయం ఏమంటే, పాత బ్యాచ్ ఎట్లా ఉందంటే అందరూ దే ఆర్ ప్లేయింగ్ విత్ ఎమోషన్స్ టు. ఎవడండి బాబు ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. సర్వైవ్ ఫర్దర్ ఇన్ ద గేమ్. కరెక్ట్. ఓకే, మన దగ్గర ఎమోషన్స్ వర్కౌట్ అవుతుంది. నాకు ఇమాన్యుల్కి మేము ఇండివిజువల్ ప్లేయరే. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. యాజ్ గర్ల్స్ లైక్ ఇవాళ మాధురి అండ్ ఐషాని తోసేసారు కార్నర్లో, నాకు ఫ్లోరాని కార్నర్లో తోసేసారు. నిన్ను తీసేసారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. ఎంటర్టైనర్ ఆర్ మోస్ట్ కాన్ఫిడెంట్. నాకు ఫస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ నేను ఫ్రంట్ ఫుట్లో ఆడా. సమరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చెందించాం. అట్లా కూడా ఇక్కడ అవుతుంది. నువ్వు నా కోసం ఇది చేస్తే నేను నీ కోసం ఇది చేస్తాను, బట్ ఇక్కడ అట్లే ఉండాలి. ఆయన ఎవడలా పోతే మనకేంటి?
మనవేంటో మన పనేంటో అన్నట్టు ఉండాలి కదూ. ఆయన ఏమనుకుంటున్నాడంటే స్టిల్ ఏదైతే నాన్న డాటర్ మధ్య ఎఫెక్షన్ అలాగే ఉందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. లేదా లేదండి అని చెప్పాను నేను. అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ని. ఇప్పుడు నువ్వు అసలు మొత్తం లేదని చెప్పావు. ఒరే ఒరే ఇంకొక దుప్పటతే అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఈరోజు ఛాన్స్ అలా కాదు నా కుక్కల్ని నానా అని పిలు, నా కుక్కల్ని నానా అని పిలు. పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదో చేసేళ్ళిందని అందరికీ లోకైపోయాను. కాదు మీరెందుకు పలికారు నాన్న అంటే? కాదు నాన్న అంటే ఎవరు నాన్న పలికిస్తారా? అది నా బలహీనత. ఇవన్నీ వదిలే. అక్కడ 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 తీసుకోరా దుప్పటి. ఎందుకు కొడుతుంది? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. నా బిల్ల ఓడిపోయింది. ఎవరు? నన్ను చాలా నమ్మింది. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. సుమనన్ను గెలిపించావు కదా మొత్తాన్ని. దానికి నేను హ్యాపీ. మరి నువ్వు గెలిచితే నేను ఇంకా బాధపట్టే. మన సాయికి ఉంది ఇమ్యూనిటీ పవర్. హ్యాపీనా? చాలా హ్యాపీ. భుజం మీద చెయ్యి వేయకూడదు. వేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. సుమనాన్నకి ఓకే అంటే నెక్స్ట్ వీక్ కి ఇది నామినేషన్స్ కి యూజ్ అవుద్ది. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. టీవీలో మీరు నామినేషన్స్ లో ఉన్నారు కదా, ఇఫ్ ఏమన్నా అయినా సరే మన సాయి గారి దగ్గర ఇమ్యూనిటీ ఉంది. సుమనాన్నక ఏమ్మా నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? అనుకున్నావు నీ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందని నీకు ఫస్ట్ వీక్ లో చెప్పాను నీకు. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. మాధురి గారితో మాట్లాడమ్మా వెళ్ళి కూర్చొని అని చెప్పాను ఒకసారి. తనకి ఏం మంచి ఏం చెడు అనేది తెలుసు. గాడిది గుడ్డేం కాదు. కాకపోతే ఏంటంటే తన వాయిస్ నేను మొన్న చెప్పాను, వాయిస్ ఎందుకంటే రేట్ చేస్తున్నాను అనవసరమైనట్లు అన్నిటికన్నా. నోరు మంచిది కాదు, మంచిది కానీ నోరు చెడ్డదండి. తెరిచిన సమాధి లాంటి నోరు అండి. సరే ఇప్పుడు దేని మాట్లాడు. అందరూ వెళ్ళి వాళ్ళని మంచి చేసుకోవడం ట్రై చేస్తున్నారు. ఏముంది నేను మాట్లాడను. మాట్లాడరా? తప్పు కదా, తప్పు అయిపోదు. నేను మాట్లాడను. మీరు ఒకటే కదా. అస్సలు మాట్లాడను. అమ్మ లగ్జరీ నా దేవుడు ఇంకా ఇస్తూనే ఉన్నాడు ముద్దనే కొందుకు నీకు. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా. జెలసీ కామన్. మనం అవి పట్టించుకోవద్దు. ఈ రోజు జరిగిన దాంట్లో నేను తీసుకున్న డెసిషన్స్ అన్నీ రైటే. నేను ఆడిన ఆట డంబై ఉండే. నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంతకు నువ్వే తెలుసుకుంటావు. తన కెప్టెన్సీలో ఏ మాత్రం రిమార్క్ లేకుండా దూసుకుపోయిన సంజన గర్ల్ రాణి. ఎందుకంటే హౌస్ లో రిమార్కే తను కాబట్టి. బాగా వేసేసాడు. ఫోర్త్ కెప్టెన్. పిల్లి కొట్టుకొని కోతి కొబ్బరి చెప్పించినట్టు రాము చేతిలో కెప్టెన్సీ పెట్టేశాం. ఇప్పించుకో మరి, నన్ను ఎందుకు అడుగుతావు? నీ కంఫర్ట్ గానే ఉందిగా. మీరు చేసే ఆగడాలు చూడలేక బిగ్ బాస్ ను వేడుకున్నా. బిగ్ బాస్ నా కోసం ఒక అమ్మాయిని పంపించండి. మరి సిగ్గులేక మా నాయనకల్ మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వేమైనా భూలోక రంభవా అతిలోక సుందరవా లేకపోతే పైనుండి దిగొచ్చావా? అంటే ఏంటి, మా ఇద్దరులో నేనే పెద్ద అందగత్తెనే, నా కోసం వచ్చాడని తన ఫీలింగ్. అలా ఏం కాదే. నాకు ఆ ఫీలింగ్ లేదు. అందగాడు కాదని తన ఫీలింగ్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నిన్న తిన్నావుగా నా దొంగ తిండి. ఏం తిన్నాను చూడు. అలా చూడక నీకు కూడా పెడతారు. మొత్తం తినేసేలా ఉన్నావు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టమా. ఒకటే ఉంచండిరా. షుగర్ లేదు, నాకు తెలీదా చెప్పు. అంత స్వీట్ లేదు. బాగుంది. నెయ్యి స్మెల్ కూడా చాలా బాగుంది. తినాలన్నంత బాగుంది. ఏంట్రా ఫ్రీ లోడర్స్ పుణ్యానికి తినేటోళ్ళు ఎక్కువైపోయారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.